రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా రవాణా పోలీస్ శాఖల సంయుక్తంగా స్థానిక బానగుడి సెంటర్ నుంచి బోట్ క్లబ్ వరకు నిర్వహించిన వాగ్దాన్ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి బిందు మాధవ్, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై వాగ్దాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు చాలా వరకు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, రహదారి నియమాలపై సరైన అవగాహన లేకపోవడం కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలను ఘనంగా తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వీయ నిర్లక్ష్యం వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల వల్లే అధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ, 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను శిక్షణ, భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అనే నినాదంతో నిర్వహించుకుంటున్నామని అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం, అధిక వేగం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం మాట్లాడుతూ, యువత రహదారి భద్రతా అంశాలపై మద్యం మత్తులో వాహనాలు నడపడం, అధిక వేగం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం మాట్లాడుతూ, యువత రహదారి భద్రతా అంశాలపై అవగాహన పెంపొందించుకుని రహదారి భద్రతకు మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు. తద్వారా సమాజంలో మార్పుకు నాంది పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు ప్రజల సమన్వయంతో నిర్వహించిన ఈ రోడ్ సేఫ్టీ వాగ్దాన్ రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడంలో కాకినాడ జిల్లాలో ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుందని జిల్లా రవాణా శాఖ అధికారి కె శ్రీధర్ పేర్కొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు నిరంతరం కొనసాగితే రహదారి ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చునని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మనీష్ పాటిల్ దేవరాజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఎస్బీడీఎస్పీ కేవీవి సత్యనారాయణ, కాకినాడ ఆర్టీఓ బివి మురళీకృష్ణ, ఆదిత్య విద్యా సంస్థల విద్యార్థులు, గవర్నమెంట్ ఐటీఐ కళాశాల విద్యార్థులు, మెడికోర్ ఆసుపత్రి వైద్యులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా సేఫ్గా వెళ్ళి రావాలని చెప్పేసి మీ పేరెంట్స్ అన్న వాళ్ళు మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినంత వరకు కూడా వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, మీరు కాదు మీ బయట ప్రపంచాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మేము సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలనే ఆలోచన మేము చెప్పడం కాదండి, మీ అందరిలోనే ఉండాలి. దయచేసి ఎవరు కూడా మీరు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇయర్ పోడ్స్ కానీ, కాల్స్ మాట్లాడడం కానీ ఇలాంటివి ఏది దయచేసి పెట్టుకోవద్దు. బికాస్ మీరు అనుకుంటారు మీ పోతే మీ ఒక్క ప్రాణం కాదండి, కుటుంబం కూడా ఈ సేఫ్టీ మెజర్స్ అన్నీ పాటించి, నేనే కాదు నా సొసైటీ అంతా కూడా నాతో నడుస్తుంది. రోడ్డు మీద ప్రయాణించడానికి ఒక్కళ్ళే కాదు, అందరూ ప్రయాణిస్తున్నారు. ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని రోడ్ అండ్ సేఫ్టీ మెజర్స్ పాటించండి. అలాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వెహికల్ యొక్క కండిషన్ ఎలాగున్నది అన్నది కూడా చెక్ చేయించుకోండి ఎప్పటికప్పుడు. ఇట్ షుడ్ హ్యావ్ ఆల్ ద సేఫ్టీ మెజర్స్. సో అందరూ కూడా ఈ వాకథాన్ అన్నది సక్సెస్ చేయాలని చెప్పి మీ ద్వారాగా స్టూడెంట్స్కి అలాగే పబ్లిక్ కమ్యూనిటీకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలని చెప్పి ఉద్దేశంతో దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను. Story of my life, which will tell that how important it is to wear helmet and how important it is to follow the traffic rules. Last year in July, one of my cousin brother died because he was not wearing helmet. So I request all of you that you please wear helmet, please follow the road safety instructions by the traffic police and be safe. Your family always wait for you when you are outside, whether it is a boy, girl, man, woman, anybody, your family is waiting out there. Please don't drive under the influence of alcohol. Please follow the traffic lights. Please follow the traffic men who are standing day and night serving you. And I wish you all the best. Please follow these instructions as carefully as possible. ముఖ్యంగా ఈ స్పీడ్ బైక్స్, ఇప్పుడు చాలా స్పీడ్ బైక్స్ రావటం, వెహికల్స్ 4 వీల్స్ కానీ స్పీడ్ బైక్స్ రావటం, అతివేగం, అది కూడా మనకి ప్రమాదకంగా, మరి సమయాన్ని ఎంత తొందరగా చేరుతున్నామో అదే సమయంలో ప్రమాదం కూడా మనకి అంతే విధంగా ఉంది. కాబట్టి మనందరం ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని మరి మనందరం కూడా ఎక్కడా కూడా ఏ ఇబ్బంది, ట్రాఫిక్ రూల్స్ని తప్పనిసరిగా మనం పాటించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినందుకు వారికి, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా
మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడైనా కూడా ఇప్పుడు రోడ్స్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా చాలా ప్రోత్సాహాలు ఉన్నాయి. మరి బాధ్యతగా హెల్మెట్ కూడా తప్పనిసరిగా ధరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి స్టూడెంట్స్ అయితే మీరు, ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు మీది కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మరి ఈ రోజు నుంచి కూడా క్రమం తప్పకుండా మరి రోడ్స్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ రూల్స్ ఉన్నాయో పాటిస్తూ అతివేగాన్ని తగ్గించుకుంటూ ప్రమాదాల బారిన పడకుండా మనందరూ బాధ్యతగా తీసుకోవాలని తెలియజేసుకుంటూ